హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ. ఎగ్ అనగానే అందరు కామన్గా గుర్తొచ్చేది ఎగ్ కర్రీ. ఎప్పుడు అదే ఏం తింటాం చెప్పండి. అందుకోసమే మీకోసం ఇట్లా డిఫరెంట్గా టేస్టీ స్పైసీలో ఎగ్ గ్రేవీ కర్రీ తీసుకొచ్చిన. ఇంకా ఎక్కువ సోదు పెట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఎగ్లని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఎగ్లను తీసుకున్నా. వీటిని ఒక 20 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత పొట్టును తీసేయాలి. ఎగ్ పొట్టు అనేది విజిగా రావడానికి చన్నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు గుడ్లని వదిలేయండి, ఎమ్మటే వచ్చేస్తాయి. ఇలా పొట్టు తీసిన తర్వాత చాక్తోని 4-5 ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేది లోపలికి పోయి మంచి టేస్ట్ రావాలంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 పావుల దాకా ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలాగైతే గ్రేవీ అనేది మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా ఉంటుంది. ఇలా కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఆనియన్స్, అలాగే 2 చిన్న టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, కొన్ని వెల్లిపాయలు, 2-3 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే కసూరి మెంతి బదులు కొత్తిమీర ఉంట కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న సైజ్ బగారాకు. మూత పెట్టేసి మంచి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్, చిటికెడంత పసుపు వేసి మనం ఉడకబెట్టుకున్న గుడ్లను అన్నిటిని కూడా ఇందులోకి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక టిప్ చెప్తా. చాలామంది పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినరు, కానీ ఒకసారి ఇట్లా ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ఆయిల్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంది, బాగుంటుంది. ఇలా ఎగ్లన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకొని వీటన్నిటిని కూడా తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. నేనైతే ఇక 2 పావులతోనే ఇదంతా ప్రాసెస్ చేస్తున్నా. మీరు ఆయిల్ ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇలాగా గ్రేవీ అంతా కూడా ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేయాలి. కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెంగా గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు గరం మసాలా, ఎందుకంటే మనం పేస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా, అందుకు కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇలా అన్నిటిని ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత గంటతో మంచిగా అంతా కూడా కలిపేసేయండి. మనకి ఎగ్ గ్రేవీ ప్రాసెస్ అంతా కూడా ఒక 40 మినిట్స్లో అయిపోతుంది, పెద్ద టైం కూడా పట్టదు. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మొత్తం గ్రేవీని అంతా కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా ఎలా పైకి వచ్చేసిందో, ఇలా వచ్చిందంటే మనకు మంచిగా అయినట్టే గ్రేవీ. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి వేయించుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఎగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కాకుండా మనం ఫిష్ కర్రీ చేసినప్పుడు ప్యాన్ని మొత్తం ఇలా కదుపుతాం కదా, అట్లా రొటేట్ చేయండి. మంచిగా మసాలా అంతా కూడా ఎగ్కి బాగా పడుతుంది. గంటెతో అన్నదానికంటే ఇట్లా చేయండి. ఇప్పుడు వీటిని మూత పెట్టేసి ఈ ఎగ్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. అప్పుడే ఉప్పు కారం అంతా మసాలా అంతా కూడా మంచిగా పడుతుంది, ఎగ్కి మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ అనేది. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఎగ్ మంచిగా ఉడికింది మసాలాలో, అలాగే గ్రేవీ కూడా కొంచెం చిక్కబడి మంచిగా అయింది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా మనం కసూరి మెంతిని యాడ్ చేస్తున్నాం. కసూరి మెంతి ఉంటే వేసుకోండి, లేకపోతే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అంతే, మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ బగారా అన్నంలా కానీ చపాతీలా కానీ దేంట్లో తిన్న టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నేను చేశానని చెప్పట్లేను, కానీ టేస్ట్ నిజంగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.